స్ట్రిక్ట్గా ఉంటారు. కొంతమంది అయితే పాపం ఫోన్స్ కూడా ఎత్తారు. అర్జెంట్ అయితే తప్ప ఫోన్ చేయలేకపోతే చెయ్యొద్దు అంటారు. ఎందుకంటే భార్యాభర్త ముచ్చట్లు మొదలైతే ఈ మనస్సు డీవియేట్ అవుతుంది బ్రహ్మచర్యం నుంచి. అయ్యప్ప దీక్ష అంటే కఠోరమైన బ్రహ్మచర్యం. మరి అక్కడి నుంచి డీవియేట్ అవ్వకూడదు అని చెప్పి సామాన్యంగా భార్యను కలవరు, ఇంటికి వెళ్ళరు. అది ఒక రకంగా భార్యా వియోగమేనా? మామూలుగా ఇద్దరు దూరంగా ఉండాల్సి వస్తే ఏ గొడవ అయ్యి ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయి ఏదో చేసి అప్పుడు బాధపడాలి. ఇక్కడ అయ్యప్ప కోసం హాయిగా దీక్షలో ఉన్నారు. అది భార్యకి తెలుసు. భార్య కూడా ఇంట్లో అయ్యప్ప విగ్రహానికి చక్కగా రోజు బొట్లు పెట్టేసి ఆవిడ పూజ ఆవిడ చేసేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ పూజ చేసుకుంటూ ఉంటాడు. ఇద్దరు దూరంగానే ఉంటారు కానీ మానసికంగా ఇద్దరు ఒకే కారణం కోసం పనిచేస్తారు. చూడండి ఆ కర్మని ఎంత తేలిగ్గా కలిగించేస్తుందో దీక్ష. ఇంకా శత్రు స్నేహం. అయ్యప్ప దీక్షకి ముందు వీడు నాకు పడడు, వీడు నాకు మిత్రుడు అని ఉన్నవాళ్ళు కూడా ఆ దీక్ష కోసం ఒక చోటకి రాగానే ఒకళ్ళనొకళ్ళు స్వామి అని పిలుచుకుంటారు. ఆప్యాయంగా పేర్లు పెట్టి పిలవరు. చూడండి, ఎందుకంటే పేర్లు పెట్టి పిలవగానే ఫలానావాడు నా శత్రువు, ఫలానావాడు నా మిత్రుడు ఉంటుంది. ఏది ఉండదు, అందరూ స్వామే. అందరిలో ఉన్నది అయ్యప్ప. ఇంకా శత్రువులు ఎక్కడ ఉంటారు? అంటే శత్రు స్నేహం చేసే కర్మని ఎంత అద్భుతంగా నాజూగ్గా కరిగిస్తుంది దీక్ష. ఇంకా దాస్యం. దాస్యం అంటే ఎవరి దగ్గర ఊడిగం చేయడం. దీక్ష తీసుకున్న ప్రతి వాళ్ళు గురుస్వామి దగ్గర దాసుల్లా ఉంటారు. గురుస్వామి అంటే దీక్షలో వాళ్ళకి ఒక పరిపూర్ణమైన గురువుతో సమానం. ఆయనకి ఏది చెప్పినా చేస్తారు, ఆయనకి అన్నీ అమరుస్తారు. అలాగ దాస్యం అనే దాన్ని చేసేస్తారు. ఇంకా స్వయం కృషి అంటే చూడండి, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు, వాళ్ళ ఇరుముడి వాళ్ళే పట్టుకెళ్తారు. అంతేగాని ఇరుముడి పట్టుకెళ్ళడానికి పక్కన ఎవరో అసిస్టెంట్లు ఉండరు, వాళ్ళ లగేజ్ వాళ్ళే పట్టుకెళ్తారు. అలాగ అన్నీ వాళ్ళే చేసుకుంటారు. అంటే అష్ట కష్టాలు అని మనం వేటినైతే అనుకుంటామో అవి మన జీవితంలో ఎప్పుడైనా అనుభవించాల్సి వస్తాయి. 8 ఒకసారి రావు కదా, అప్పుడప్పుడు వస్తాయి. ఈ దీక్ష ద్వారా 41 రోజులు వాటన్నిటిని రండి అని పిలిచి మరీ అనుభవించేస్తాం. కానీ చాలా ఆనందంగా అయ్యప్ప స్వామి మీద ప్రేమతో పొంగిపోతూ అనిపిస్తాం. కర్మలో భార్యా వియోగము అని ఉంది. ఆ 41 రోజులు ఇక్కడ అనుభవించేస్తే ఆ కర్మ తీరిపోతుంది. ఈ కర్మ తీరడంలో ఆఖరి మెట్టు ఏమిటంటే ఆ కొండ ఎక్కటం. ఎంత కష్టమో ఆ కొండ ఎక్కటం. ఎందుకంటే ఆ రోజు దర్శనం అయిపోతే పక్క రోజు నుంచి ఇంకా దీక్ష అయిపోయినట్టే, అంతే కదా. అందుకే ఆఖరిని అక్కడ వాళ్ళు రోడ్డు వేయకుండా వదిలేస్తారు. ఇందుకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సామాన్యంగా దీక్ష చేస్తూ ఉంటారు, అందరూ కూడా ఆనందంతో చేయండి. అంతేకాని బాబోయ్ 40 రోజులైంది నా భార్యను నేను చూడలేదు, అమ్మో ఇన్నాళ్ళు చెప్పులు లేకుండా తిరగాల్సి వస్తుంది, అసలు ఆ రకమైన స్పృహ ఉన్న వాళ్ళు దీక్ష తీసుకోకండి. అయ్యప్ప దీక్ష చేస్తే ఆనందంగా చేయండి. ఎప్పుడైనా మీకు అలా అనిపించినా ఓహో నా కర్మని స్వామి ఇలా కరిగిస్తున్నాడు అని తలుచుకోవడానికి వీడియో అంతా చేసి చెప్పడం. స్వామియే శరణం అయ్యప్ప. శ్రీమాత్రే